అయితే ఉప్పల్ స్టేడియంలో బాల్ కొడితే ఉప్పుగూడలో పడుతుందని చెప్పేస్తే అందరూ చాలా మంది హైదరాబాద్లో ఉండి నువ్వు హైదరాబాద్కి సపోర్ట్ చేయకుండా ఆర్సీబీకి సపోర్ట్ చేస్తావని చెప్పేసి చాలా గొడవలు వేసుకున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు ఆర్సీబీ ఇక్కడ గెలుస్తుంది, దుమ్ము దులుపుతారని చెప్పేసి నిన్న మాట్లాడాను. కానీ మన వాళ్ళు హృదయం, హార్ట్ ఎవరికి, మన ఆర్సీబీ వాళ్ళు పాపము 150 వరకు ఆడి లాస్ట్ మూమెంట్ లో స్లోగా ఆడి వాళ్ళని గెలిపించారు. చూసారా, త్యాగం చేశారు. చూసారా, ఆర్సీబీ పవర్ అలా ఉంటది. వాళ్ళని గెలిపించడం కోసం వాళ్ళకి ప్యార్ రావాలి. దేవుడు ఉన్నాడు. నేను పోయినసారి కూడా 18 years తర్వాత అక్కడ ఆడుతున్నారు. ఆ స్టేడియంలో ఎవరికి కప్పు రాలేదు, మన వాళ్ళు గెలుచుకోలేరు అని చెప్పేసి 18 years తర్వాత మామూలుగా ఆడలేదు, దుమ్ము దులిపి కప్పు తీసుకొని వచ్చి చూపించారు. మీరు తినండి లాలీపప్పులు, పంచితే మీరు తినండి. నేను ఆర్సీబీ గురించే మాట్లాడుతున్నాను, అది నా ఇష్టము. ఎందుకంటే ఎవ్వరు అభిమానం, కొంతమంది ఉంటారయ్యా, సినిమా హీరోల అభిమానులు ఉంటారు, చిరంజీవి అభిమానం, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వాళ్ళందరూ అభిమానులు ఉంటారు. నేను ఆర్సీబీ అభిమానం చూపిస్తున్నాను కాబట్టి తప్ప, ఓడిపోయినా పర్వాలేదు, ఏం టెన్షన్ లేదు. వాళ్ళు ఓడిపోయారంటే గెలవడానికే ఓడిపోయారు. వాళ్ళు ఏం ఒక్క చోట ఓడిపోయినా కానీ నష్టం లేదు. కానీ మన వాళ్ళు ఇక్కడ గెలిచి వాళ్ళ సత్తా ఏందో చాటుకున్నారు, అది కూడా నాకు హ్యాపీనే. కానీ వాళ్ళ సత్తా ఏందో తర్వాత చూపిస్తారు, మీరు నోట్ చేసుకోండి ఈ పాయింట్. ఇప్పుడు ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? ఓడిపోవడానికి కారణము కప్పు గెలుచుకోవడమే, వాళ్ళు సత్తా చూపించాలని చెప్పేసి వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఏం పర్వాలేదు, ఏం టెన్షన్ లేదు. ఈసల కప్పు నమ్దే, ఈసల కప్పు నమ్దే చూపిస్తాడు విరాట్ కోహ్లీ గారు.